Hi friends, welcome to TSPSC DO 2023 paper 2 topic wise explanation in our channel Maths with Money, and this is day 30, and this day we are discussing the topic ratios and proportions. So ratios and proportions అని చెప్పినప్పటికీ నేను ఇక్కడ అన్ని క్వశ్చన్స్ అంటే అర్థమెటిక్లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయడం జరుగుతుంది విత్ సింపుల్ ట్రిక్స్. అండ్ కానీ మనకి సిలబస్లో వాడు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అని మెన్షన్ చేశాడు. ఆ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కింద మనకి ఓవరాల్గా చాలా టాపిక్స్ వస్తాయి, లైక్ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ కూడాను దాంట్లోని ఇంక్లూడెడ్ టాపిక్స్. ఓకే, సో ఫస్ట్ we will discuss what are the questions, how many questions come, and which we will discuss each question separately. Okay, let us start the video. Before proceeding to video, I want to tell you one thing, that to the aspirants who are appearing for TSPSC exam. So we are providing DAO paper 2 full length mock test, which covers up to exam. Validity is up to exam with just 699 rupees, and it was prepared by me. And the things about this exam is we are providing 12 full length mock tests, including not only this full 12 mock tests, we are also giving extra thing to the candidates that you can attempt again the TSPSC DO exam 2023, which was conducted last year, and also APPSC DO exam 2022 లో జరిగిందమ్మా. APPSC DO దాంట్లో మనకి పేపర్ 2 అండ్ పేపర్ 3 అని ఉంటుంది. పేపర్ 2 అర్థమెటిక్ అండ్ పేపర్ 3 మెన్సురేషన్ అని. సో వీఆర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఆస్పిరెంట్స్. ఏంటంటే మీకు ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ మీకు నెట్లో దొరకచ్చు, లేకపోతే మనం ప్రొవైడ్ చేసి మీరు చూడొచ్చు. కానీ ఎగ్జామ్లో ఎలా అయితే అటెంప్ట్ చేయొచ్చో అట్లా మీకు అటెంప్ట్ చేసే ఫార్మాట్లో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. టీఎస్పిఎస్సి డిఏఓ ఎగ్జామ్, అలానే ఏపీపీఎస్సి డిఏఓ ఎగ్జామ్, వాటికి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, సొల్యూషన్స్. సో తర్వాత ఈ టీఎస్పిఎస్సి డిఓ కానీ ఏపీపీఎస్సి డిఓ కానీ అట్లానే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కానీ అన్నీ కూడాను మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనే ఉంటాయి. అండ్ అన్నీ కూడాను ఆన్లైన్ ఎగ్జామ్సే. ఓకే, ప్రతిదానికి కూడాను సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్కి ఏంటంటే ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ అని ఉంటుంది, వీడియో సొల్యూషన్ ఉంటుంది, కానీ క్లియర్ కట్ సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా కోర్స్ ఫీ అనేది 699 రూపీస్, అండ్ యూ కెన్ అటెంప్ట్ అప్ టు 2 times, అంటే 2 సార్లు వరకు మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు ఆ టెస్ట్ని. ఓకే, సో నౌ వీ విల్ గో టు ది మెయిన్ వీడియో. సో టోటల్గా మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో 22 క్వశ్చన్స్ వచ్చాయి. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అంటే చెప్తున్నాను కదా నేను, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, మిక్స్చర్స్ అండ్ డెలిగేషన్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, అండ్ ఆల్సో దిస్ టాపిక్ టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ కూడాను మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కింద మాత్రమే వస్తాయి. ఓకే, ఓవరాల్గా 22 క్వశ్చన్స్ వచ్చాయి. మళ్ళీ వీటిలో ఇండివిజువల్గా టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో కూడా మనం చూసుకొని మనం ప్రతి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? See the first question. So first we are discussing about the questions in percentages, profit and loss, simple and compound interest. Okay, so first question చూడండి, Raju got 59 marks out of 75 in English, 71 marks out of 90 in maths, 103 marks out of 120 in physics, 123 marks out of 150 in chemistry. In which subject did he perform better? సో ఇక్కడ చూడండి, అన్నిటికీ టోటల్ మార్క్స్ అవుట్ కాదనమాట, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. సో అయితే బాగా పెర్ఫామ్ చేశాడంటే ఎక్కడ మంచి పర్సంటేజ్ ఉందో అక్కడే బాగా పెర్ఫామ్ చేసినట్టు. సో పర్సంటేజ్ అంటే 59 out of 75. ఫస్ట్ ఇది ఇంగ్లీషు, నెక్స్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, సో మ్యాథ్స్లో ఏంటంట 90కి 71 అంట, ఫిజిక్స్కి ఏమో 120కి 103, కెమిస్ట్రీకి 150కి 123. సో హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మనం ఆల్రెడీ ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈవెన్ ఏంటవి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్లో చెప్పుకున్నాం, ప్రీవియస్ క్వశ్చన్స్లోని చెప్పుకున్నాం. సో ఎప్పుడైనా మనకి పర్సంటేజెస్ ఇచ్చి నెంబర్ సిస్టంలో కూడా చెప్పుకున్నామా కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో అలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేసాం మనం, వీ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్. ఎస్ ఆర్ నో? So first take the difference between 59 and 75. So it is 16 and it is 19 and it is 17 and it is 27. So now what you have to do next, multiply 10 with the each numerator. 590, it is 710, it is 1030 and it is 1230.
సో అండ్ ఆఫ్టర్ దట్ డివైడ్ విత్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఇక్కడ 16, ఇక్కడ 19, ఇక్కడ 17, ఇక్కడ 27. సో నౌ రైట్ డౌన్ సమ్ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఆఫ్ దీస్ ఫ్రాక్షన్స్. సో 590/16 అంటే ఎంత వస్తుంది? నియర్లీ మనకి 16 3s అంటే 35 నియర్లీ. ఇది 19 4s 760. సో నియర్లీ 40 అనుకుందాం. ఓకే, 40 or 37 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది 17తో చూసుకుంటే 60, 1760s. ఇది 40, 27 4s, 27 5s నియర్. సో అన్నిటికన్నా పెద్ద వాల్యూ ఎక్కడుందమ్మా? 60. సో అంటే ఈ 4 ఫ్రాక్షన్లో అన్నిటికన్నా పెద్ద ఫ్రాక్షన్ ఇది. సో కాబట్టి కరస్పాండింగ్ సబ్జెక్ట్ ఏంటి? ఫిజిక్స్. సో కాబట్టి ఫిజిక్స్లో బాగా పెర్ఫామ్ చేసినట్టు. అంతేగాని 59/75 అంటే డివైడ్ చేసుకోవడం, 71/90 అంటే డివైడ్ చేసుకోవడం, ఇట్లా చేసుకున్నారనుకోండి డెఫినెట్గా మీకు టైం ఎక్కువ తీసేసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. A mechanic sold 2 bikes for 10,976 rupees each, gaining 12% on one and losing 2% on the other. Then his gain or loss percent on the whole transaction is. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఒకటైతే చేయొచ్చు ఈజీగా. 12% ఒకటి లాభాన్ని, ఇంకోటి 2% నష్టాన్ని అమ్మినప్పుడు ఖచ్చితంగా మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా? లాభమే వస్తుంది. ఎందుకంటే 12% ఈజ్ టూ మచ్ ప్రాఫిట్. సో కాబట్టి ఓవరాల్గా మనకి ప్రాఫిటే వస్తుంది. కాబట్టి నష్టాలు ఏమున్నాయో తీసేయండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 12% ప్రాఫిట్, ఇది 2% లాస్, అవునా కదా? సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేస్తే ఫాస్ట్గా చేయొచ్చు? ఓకే, సో నార్మల్గా ఇది ఎలా చేయాలంటే చూడండి, 112 దీనికి ఎలిగేషన్ అప్లై చేశారనుకోండి చాలా ఫాస్ట్గా చేయొచ్చు. సపోజ్ 2 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఒకటి ఏ అనుకుందాం, ఇంకోటి బి అనుకుందాం. ఇప్పుడు 12% ప్రాఫిట్ అంటే 112 అయింది. బి అనేది 2% లాస్ అంటే 98 బి అయింది. సో ఇప్పుడు ఈ రెండుటి కూడా సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్ అంటున్నాడు. సో 112 ఈక్వల్ టు 98 బి. చూడండి ఇప్పుడు ఎంతతో క్యాన్సిల్ అవుతుంది? 2 5s 2 6, 2 4s 2 9s, 7 7s 7 8s. అంటే ఏ బై బి ఎంతమ్మా? 8/7. అంతేనా? ఏ బై బి ఈక్వల్ టు 7/8. అంటే ఏ అనేది 7 రూపాయలు అయితే బి అనేది 8 రూపాయలు అవుతుంది. ఓకే, నౌ హౌ టు అప్లై ఎలిగేషన్. సో లెట్స్ సీ ఎలిగేషన్ ఎలా అప్లై చేయాలి. నేను ఆల్రెడీ మన క్లాసెస్లో పర్సంటేజ్లో చెప్పుకున్నాం, ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా చెప్పుకున్నాం. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఎలా ఎలిగేషన్ అప్లై చేయాలని. సో కాస్ట్ ప్రైస్ 7 parts ఇక్కడ, 8 parts ఇక్కడ. దీని మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి? ఫస్ట్ దాని మీద 12%, 8 మీద 2% లాస్ వచ్చింది అంటే -2. ఓకే, now you have to apply allegation. So to get the overall profit percentage, so 7 into 12 84 minus 8 into 2 that is 16 by 7 plus 8 15. 84 లో 16 తీస్తే ఎంతమ్మా? 84 లో 14 తీస్తే 70. సో ఇంకోటి తీసేయాలి 68. 68/15 అంటే ఎంత? సో 15 4 60, అంతేనా? 80 ఉంటుంది. 15 5 75. సో 14.53 ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా? ప్లస్ అంటే ప్రాఫిట్. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఇట్లా చేసుకోవాలి. సింపుల్ చేసుకోవాలంటే ఇదమ్మా చెప్తున్నాను కదా, దీస్ ఆర్ ద సింపుల్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ టీవీ ఈస్ 18,000 rupees. బై సెల్లింగ్ ఇట్ at a discount of 20%, the profit is 20%. Then the cost price of the TV is. చాలా సింపుల్. 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 80% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 20% ప్రాఫిట్ వచ్చింది అంటే 120% ఆఫ్ సిపి. అవునా కదా? ఎస్. కాబట్టి చెప్పండి ఇక్కడ 42 43 అంటే మార్కెట్ ప్రైస్ బై సిపి రేషియో ఎంత వస్తుందమ్మా? 3:2. అంటే మార్కెట్ ప్రైస్ 3 parts అయినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 2 parts. కానీ ఈ 3 parts వాల్యూ ఎంత ఇచ్చాడు? 18,000. 3 parts 18,000 అయితే 1 part ఎంత అవుతుంది? 6,000. మరి 1 part 6 అయితే మరి 2 parts ఎంత అవుతుంది? 12,000 rupees. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను? ఏది చేస్తే చాలు అది మనకు తెలియాలి.
అన్నీ చేసేయకూడదు. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి ఈజీగా ఉంది చూసుకుందాం. ఓకేనా, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ 2.5 years ఉంది కాబట్టి అది వద్దు. నెక్స్ట్ 16% కొంచెం డిఫరెంట్, ఇక్కడ 10% ఇది చేయొచ్చు, కానీ ఇడు ఒక సంవత్సరం వేసి ఒక సంవత్సరం తీసి ఇట్లా ఉంది కాబట్టి అన్నిటికన్నా కొంచెం బెటర్ పర్సెంటేజ్ ఉన్నది సి. సో ఆప్షన్ సి కూడా ఫస్ట్ చూద్దాం. ఏమంటున్నాడు, పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఇస్ ఫౌండ్ టు ఇంక్రీజ్ ఎట్ ద రేట్ ఆఫ్ 30% ఎవ్రీ ఇయర్. ప్రెజెంట్ పాపులేషన్ ఇస్ 6500, దెన్ ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ ఆఫ్టర్ 2 years. సో 30% అంటే ఎంతమ్మా, 3/10. సో ఇప్పుడు చెప్తాను చూడండి, మనకి ఎప్పుడైనా ఈ పాపులేషన్ ఇంక్రీజ్ కానీ లేకపోతే బైక్ డిప్రిసియేషన్ ఎప్పుడు కూడా కాంపౌండెడ్గా జరుగుతుంది. సో 10 ఉండేవాళ్ళు 3 పెరిగారు 13 అయ్యారు, కానీ ఇక్కడ 2 years కాబట్టి 10 square ఉండేవాళ్ళు 13 square అయ్యారు. 10 square అంటే 100, అంటే ప్రెజెంట్ పాపులేషన్ 100 ఉంటే 2 years తర్వాత ఎంత అవుతారు, 169 అవుతారు, అంతేనా. సో ఈ 100 parts ఎంత ఇచ్చాడు, 6500. సో 100 parts 6500 అయితే 1 part ఎంత, 65. మనకి ఎంత కావాలి ఇప్పుడు, 2 years తర్వాత ఎంతమంది ఉన్నారు, 169 parts, అంటే 169 into 65. సో 169 into 65 అంటే 9 ఎంతమ్మా, 45, అంతేనా. సో అంటే యూనిట్ డిజిట్లో 5 ఉండాలి. సో కాబట్టి ఏమొస్తుంది, సి అనేది 5, సి అనేది 5, సి అనేది 5 ఉండాలి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 31,250 రూపాయలు ఉంది. ఓకే, సారీ, ప్రిన్సిపల్ ఇచ్చాడు, దీని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకే, దీని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి అంటే ఖచ్చితంగా 31,000 కన్నా ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందమ్మా? 2 సంవత్సరాలకి 2.5 సంవత్సరాలకి 31,000 కన్నా ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఖచ్చితంగా 31,000 కన్నా తక్కువే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ది రవి 7,500 మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి, కానీ అదే ఆన్సర్ ఏమైనా 10,000 కన్నా ఎక్కువ వస్తుందా, రాదు. నెక్స్ట్ సిది ఆల్రెడీ మనం కనుక్కున్నాం, 10,000 చిల్లర వచ్చింది. డి కూడాను 10,000 మీద 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద, సో అది కూడాను 10,000 దగ్గరలోనే ఉంటుంది. కానీ మనం ఆర్హెచ్ఎస్ చూస్తే అలా 5 ఆప్షన్లోని ఒక ఆప్షన్ 41,000కి దగ్గరలో ఉంది, అవునా కదా. సో మనకి ఈ 4 క్వశ్చన్లో కూడా ఏది కూడా 41,000కి వెళ్ళే ఛాన్స్ లేనే లేదు. సో కాబట్టి ఆప్షన్స్లో 3 అనేది ఉండకూడదు. ఆప్షన్స్లో 3 అనేది ఉండకూడదు అంటే ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ పోయింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కున్నాం, సి అనేది 5 అవుతుంది అని చెప్పాను. సో ఎక్కడ C5 ఉంది, ఇక్కడే ఉంది, అదే ఆన్సర్, అయిపోయింది. మిగతా క్వశ్చన్స్ నేను ఏమైనా సాల్వ్ చేశానా, చేయలేదు, అక్కర్లేదు. దాట్స్ వాట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. ఈ విధంగా మీరు చేసుకోవాలి, అంతేగాని నాకు 4 క్వశ్చన్లు అర్థమెటిక్ వచ్చి ఆ 4 నేను చేస్తాను అంటే కష్టం అయిపోతుంది. ఓకే, క్లియర్. ఎగ్జామ్లో ఈ మెథడ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి. సో తెలుగు మీడియం వాళ్ళకి ఈ స్లైడ్ చూసుకోండి, క్వశ్చన్స్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ 5th one చూడండి, Anil and Pawan borrowed 42,000, 55,000 respectively for 3.5 years at the same rate of simple interest. If Pawan has to pay 3,640 rupees more than Anil, then the rate of simple interest. చెప్పండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, PTR/100, అంతేనా. సో సింపుల్ ఇంట్రెస్ట్కి ప్రపోర్షనాలిటీ ఏంటి, ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ప్రిన్సిపల్ అండ్ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్ అండ్ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఇంట్రెస్ట్ ఆర్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ అంటున్నాడు, సో ఆర్ తీసేయండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రపోర్షనల్ టు P into T. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ అనిల్, ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ అనిల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ పవన్ మాట్లాడుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ అనిల్ బై ప్రిన్సిపల్ ఆఫ్ పవన్ ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ అనిల్ బై టైం పీరియడ్ ఆఫ్ పవన్, అంతేనా. సో ఇద్దరూ కూడా ఎలా పెట్టారంటే మళ్ళా సేమ్ టైంకి పెట్టారు కాబట్టి టీ ఆల్సో కాన్స్టెంట్, సో టైం పీరియడ్ కూడా కాన్స్టెంట్. సో డైరెక్ట్లీ ఐ కెన్ టెల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు దేర్ ప్రిన్సిపల్ రేషియో. ఓకే, దేర్ ప్రిన్సిపల్ రేషియో ఎలా ఉంటుంది, 42,000/55,000, అంటే 1,000 క్యాన్సిల్. సో ఇక్కడ ఏమైనా ఇంకా క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు. సో కాబట్టి ఇప్పుడు ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ అనిల్కి 42 రూపాయలు వస్తే పవన్కి ఎంత వచ్చింది, 55 రూపాయలు వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చిందమ్మా, 13 రూపాయలు వచ్చింది. కానీ వాడేమంటున్నాడు, 3640 రూపీస్ ఎక్కువ వచ్చింది అంటున్నాడు. అంటే 13 parts is 3640. సో 1 part ఎంత వస్తుందో చెప్తారా నాకు. సో హౌ మచ్ 1 part, 13 2s 13 8s, సో 280 రూపీస్. అంటే సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిదో ఒకరు తీసుకోండి. సో 1 part 280 అయితే 42 parts సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ అనిల్ ఎంత అవుతుంది, 42 into 280.
Yes or no? So now simple interest of Anil is equal to 42 into 280, which is nothing but PTR by 100. సో ఎంత ప్రిన్సిపల్ వాడిది 42,000, టైం పీరియడ్ ఎంత 3.5, 3.5 అంటే ఎంతమ్మా 7/2 వేసేద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి బై 100. 2 zeros 2 zeros, 1 0 1 0, 42 42, 7 1 7 4s. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కదా, సో 4 into 2 ఎంతమ్మా 8%. సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 8%. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ వన్, 6th చూడండి. The difference between the compound interest and simple interest on certain sum of money for 2 years at rate of 4% of interest per annum is 4 rupees. So what is the formula for a difference between CI and SI for 2 years? PR square by 100 square. So it is given as how much? 4 rupees. So principal మనం find out చేయాలి. R ఎంత ఇచ్చాడు? 4%. So 4 into 4 by 100 into 100 is equal to 4. 4 4 cancel, 4 ones 425. So what is the principal? 2500. సార్ మీరు ఏదో ఫార్ములా చెప్పారు, ఫటాఫట్ ఫాస్ట్గా చేస్తారు, మరి మాకు ఫార్ములా గుర్తు లేకపోతే సో హౌ డు యూ సాల్వ్? We already discussed in our classes of compound interest. Suppose if x percentage rate of interest కనుక ఇస్తే 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? x plus x, that is 2x. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందని చెప్పాను? x plus x into x by 100 అంటే ఎంతమ్మా? 2x plus x square by 100. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 2x క్యాన్సిల్ అయిపోతే x square by 100%. ఇట్ ఈస్ గివెన్ యాజ్ హౌ మచ్? 4. అంతేనా? ఇట్ ఈస్ గివెన్ యాజ్ 4. x స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4% కదా అన్నది వాడు. సో 4 square by 100 అంటే 0.16 parts ఈజ్ గివెన్ యాజ్ 4 rupees. Now you have to find out p ఎంతమ్మా? 100 parts. 100 parts ఎంత? సో 0.16 into 100 into 4, that is 400 by 0.16. 0.16 అంటే 16 by 100. సో 4 ones 4 4s, 4 ones 4, 25. 25 into 100, 2500. ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 7th వన్, చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇన్ ఏ ల్యాబొరేటరీ the count of bacteria in an experiment increases by 10% during first hour, decreases by 8% during second hour, and again increases by 12% during third hour. If the count of bacteria initially was 13125,000, then the count of bacteria after 3 years. It is just nothing but the question in percentages, successive increase or successive decrease. సో మనం ఆల్రెడీ దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. వెనెవర్ దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ x% అండ్ నెక్స్ట్ y% ఇంక్రీజ్, నెక్స్ట్ z% ఇంక్రీజ్, దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా? అది ఇంక్రీజ్ అయితే ప్లస్, డిక్రీజ్ అయితే మైనస్ తీసుకుంటాం. సో ఓవరాల్ ఇంక్రీజ్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ జెడ్ ప్లస్ ఆర్ మైనస్ xy ప్లస్ yz ప్లస్ zx బై 100 ప్లస్ ఆర్ మైనస్ xyz బై 100. ఇది ఫార్ములా ఓవరాల్ ఇంక్రీజ్ గురించి. ఇక్కడ మనకి ఏమన్నాడు? ఫస్ట్ ఇంక్రీజ్ అయిందన్నాడా అంటే x ఈజ్ ఈక్వల్ టు +8. నెక్స్ట్ y ఏమన్నాడు? డిక్రీజ్ అయిందంట. సారీ, x ఈక్వల్ టు 10, ఫస్ట్ 10% కదా, సారీ 10%. y 8% తగ్గిందంటే y అనేది మైనస్ తీసుకోవాలి. నెక్స్ట్ అగైన్ ఇంకేమైంది? z ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ 12%. సో 10% పెరిగింది, 8% తగ్గింది, మళ్ళీ 12% పెరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా టోటల్గా పెరుగుతుంది, తగ్గదు. కాబట్టి 1,31,25,000 కన్నా ఎక్కువే ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది, కానీ మరీ దగ్గరలో అయితే ఉండదు. కాబట్టి ఆప్షన్ 3 తీసేయచ్చు. అయితే మిగతా వాటిలోనే ఉండాలి. ఓకేనా? ఎస్ సార్ నో? ఓకే, లెట్స్ సీ ఎలా చేద్దాం. ఇప్పుడు వీటిలో సబ్స్టిట్యూట్ చేయండి, ఓవరాల్ ఇంక్రీజ్ తెలిసిపోతుంది. ఓకే, 10 minus 8 plus 12 plus 10 into minus 8 minus 80 minus 96 plus 120
by 100, సారీ ఇది 100 స్క్వేర్ అమ్మా, సారీ 100 స్క్వేర్, ఓకే, ప్లస్ XYZ, ఇప్పుడు మైనస్ ఒకటి ఉంది కాబట్టి మైనస్ అయిపోతుంది ఇది. సో ఎంత వస్తుందమ్మా ఇది, మైనస్ 1296 అంటే 960 by 100 స్క్వేర్, 100 into 100. సో చూడండి 0 0 క్యాన్సిల్ అయితే 3 zeros కాబట్టి ఇదేం రాయొచ్చు మనం, ఫస్ట్ ఇది చూడండి 12 10 22, 22 మైనస్ 8 అంటే 14, ఓకే, ఇక్కడ -80 -96 ప్లస్ 120 అంటే -56/100 అంటే 0.56. నెక్స్ట్ ఇట్ ఈస్ 96/1000 అంటే -0.96, 0.096, ఓకే, ఎస్ ఆర్ నో. సో కాబట్టి మొత్తంగా ఏం చెప్పచ్చు, ఇది 14 మైనస్ 56 ఇది కలిపితే 14 మైనస్ 0.656 ఎంత వస్తుందమ్మా, 14లో తీసేస్తే 13.344. అంటే ఇక్కడ పాయింట్ ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. సో ఇనీషియల్గా 100 కనుక ఉంటే ఆఫ్టర్ 3 years అలా 12%, 10% ఇంక్రీజ్, 8% డిక్రీజ్, 12% ఇంక్రీజ్ అయినప్పుడు 13.344% ఇంక్రీజ్ అయింది. కాబట్టి ప్రెజెంట్ పాపులేషన్ ఆర్ ప్రెజెంట్ది ఎలా ఉంటుందంటే 100కి 13 కలపండి 113.344 అని అర్థం, ఓకే. సో ఇప్పుడు మనకు వాడు ఏమి ఇచ్చాడు, బ్యాక్టీరియా ఇనీషియల్గా 100 parts ఇచ్చాడు, ఎంతని 1,31,00,000, సారీ 1,13,00,000, 1 minute. సో ఇట్ ఈస్ గివెన్ యాజ్ 1,31,00,000, 1,31,25,000. సో 100 parts ఇచ్చాడు అండ్ దిస్ పార్ట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. 100 part ఇది కాబట్టి ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే దిస్ ఈజ్ 1 part. సో 113.344 అంటే ఎంత అవుతుంది, 113.344 ఇంటూ 1 crore, సారీ 1 crore కాదు 13 lakhs, సారీ 13 lakhs కూడా కాదు, 1,31,250, అంతేనా. సో యూ హ్యావ్ టు మల్టిప్లై ఇట్, ఓకే. సో ఇప్పుడు చూడండి 13.344 08 వచ్చేసింది అనుకోండి, 113,344 13125, 08 వచ్చింది కాబట్టి 30 డెసిమల్ ఇక్కడ వస్తుంది, ఓకే. సో 11 multiple ఏమైనా అవుతుందా, డిజిటల్ సమ్ అప్లై చేసాం అనుకోండి ఎంత వస్తుంది, డిజిటల్ సమ్ చూడండి ఆప్షన్స్ బట్టి 4 + 3 9 క్యాన్సిల్, 4 + 3 7, 5 5 3 8 1 9, 2 + 1 3, సో 7 into 3 అంటే 21. సో 3 రావాలి, డిజిటల్ సమ్ 3 ఎక్కడైనా ఉందమ్మా. సో డిజిటల్ సమ్ 3 8 + 1 7 + 2 6 + 2 3 4 + 1 5, ఇది మనకి డిజిటల్ సమ్ ఎంత రావాలి, 3 రావాలి కదా, 8 1 9 7 2 9 6 3 9, ఎస్ డిజిటల్ సమ్ 3 అండ్ ఇట్ ఈస్ 3 అండ్ 7 + 2 5 5 + 4 9 4 + 1 5. సో అయితే గీతే మొదటి 2 ఆప్షన్లో ఉండాలి, ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూడండి, మనకి ఇది ఖచ్చితంగా 11 multiple అవుతుంది, అవునా కదా, ఈ 113344 అనేది 11 multiple. సో కాబట్టి ఆప్షన్లో 11 multiple ఉండాలి. సో ఈ మొదటి 2 ఆప్షన్లో 11 multiple ఏదుందో చెక్ చేయండి. 1 + 8 9, 9 + 7 16, ఓకే, 6 + 16, 4 + 6 10, 10 + 4 14. సో 16 - 14 అంటే 2, ఇట్ ఈస్ నాట్ 11 multiple. అదే సెకండ్ ఆప్షన్ చూడండి, 1 + 8 9, 9 + 6 15, అదే ఇటు చూడండి 7 + 4 11, 11 + 4 15, 15 15 0. సో కాబట్టి 11 multiple. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేగాని నేను మొత్తం ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటాను అంటే డెఫినెట్గా మీకు ఇది కొంచెం టైం పడుతుంది, ఓకేనా. సో ఇట్లా చేసుకోవచ్చు, క్లియర్. నెక్స్ట్ ఇంకా ఫాస్ట్గా ఇంకొకలా కూడా చేసుకోవచ్చు, మీరు ఏమైనా ఇంకోలా చేసినా కూడాను మీకు 100 డిజిటే వస్తుంది, 100 డిజిట్లో కూడాను 2 4 ఉంది కాబట్టి ఇదే బెటర్ ఆప్షన్, ఓకే. నెక్స్ట్ వన్, a student was asked to multiply a number by 5/3. He multiplied it by 3/5 instead.
దెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ద క్యాలిక్యులేషన్. సో అంటే ఇప్పుడు చెప్పండి, ఒరిజినల్ నెంబర్ ఏంటమ్మా, 5/3 3/5. సో 5/3తో మల్టిప్లై చేయాల్సినప్పుడు 3/5తో మల్టిప్లై చేశాడు. సో ఎర్రర్ పర్సెంటేజ్, సో ఫస్ట్ ఎర్రర్ ఎంతో చెప్పండి, 5/3 డిఫరెన్స్ 3/5. ఓకే, డివైడెడ్ బై కరెక్ట్ వాల్యూ. వాట్ ఈస్ ద కరెక్ట్ వాల్యూ, 5/3తో డివైడ్ చేయాలి వాడు, కాబట్టి డివైడెడ్ బై 5/3 ఇంటూ 100. సో దట్ ఈస్ ఎర్రర్ పర్సెంటేజ్. సో చెప్పండి, 25లో 9 తీస్తే 16/15 బై 5/3 ఇంటూ 100. సో 3 1s 3 5s, 5 into 5 25, 25 1s 25 4s, 16 into 4 64. So 64% is the error percentage. Okay, so 8 questions అనేవి మొత్తం మనకి percentages, simple interest, compound interest, profit and loss నుంచి వచ్చాయి. Now we will discuss the questions on averages. So first question చూడండి, a group consists of both men and women. The average height of the men is 72 inches and the average height of the women was 66 inches. If the average height of both men and women is 70, then the ratio of women to men in the group. సో దీనికి మనం వెయిటెడ్ యావరేజ్ ఏం చేయక్కర్లేదు, అవి చేసే బదులు మనం కనుక మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్ అప్లై చేసాం అనుకోండి, చాలా ఈజీ. సో మెన్ యొక్క యావరేజ్ హైట్ ఎంత, 72, విమెన్ దేమో 66, ఓవరాల్ ఇద్దరిది కలిపితే 70. సో నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రేషియో, 72 minus 72, 70 minus 64. సో 2 1s 2 2s, 2:1 is the ratio of men to women. వాడు అడుగుతుంది అంటే విమెన్ టు మెన్ అంటే 1:2 is the correct answer. That's it. Okay, next 10th. Every week Rani is paid 40 rupees per hour for the first 40 hours she works and 80 rupees per hour for each hour she works after the first 40 hours. సో క్వశ్చన్ బాగా చూడండి, ప్రతి వారం రాణి పనిచేసే మొదటి 40 గంటలకు గంటకు 40 రూపాయలు. అంటే 40 గంటలు పనిచేసింది అనుకోండి, 40 × 40 1600 రూపాయలు వస్తుంది, అంటే గంటకి 40 రూపాయలు లెక్క. 20 గంటలు చేసింది అనుకో, 20 × 40 800 రూపాయలు వస్తుంది. ఓకే, తర్వాత మొదటి 40 గంటల తర్వాత ఆమె పనిచేసే ప్రతి గంటకి 80 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఫర్ సపోజ్ 45 గంటలు చేసింది అనుకోండి, మొదటి 40 గంటలకి 40 రూపాయలు, నెక్స్ట్ 5 గంటలకి ఒక్కొక్క గంటకి 80 రూపాయలు ఇస్తారు. అంటే ఇది 1600, ఇది 400, 2000 రూపాయలు వస్తుంది. ఓకే, అది వాడు చెప్తుంది. అయితే దెన్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ రాణి వుడ్ హ్యావ్ టు వర్క్ ఇన్ 1 week టు ఎర్న్ అన్ యావరేజ్ ఆఫ్ 60 రూపీస్ per hour. యావరేజ్గా ఓవరాల్గా 60 రావాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎలిగేషన్ అప్లై చేయొచ్చు. ఓకే, ఎలా చేస్తామో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్గా క్లియర్గా అర్థమైన తర్వాత మీకు ఎలిగేషన్స్ అప్లై చేయొచ్చా లేదా అనేది తెలియాలి. తప్పు అప్లై చేశారు అనుకోండి, మొత్తం ఈజీగా ఉన్న క్వశ్చన్ కూడా తప్పు చేస్తారు. సో మొదటి 40 అవర్స్కి 40 రూపీస్ పే చేశారు. ఓకే, నెక్స్ట్ ఎన్ని అవర్స్ మనకు తెలియదు, ఎన్ అవర్స్ అనుకుందాం. ఈ ఎన్ అవర్స్కి ఈచ్ అవర్కి యావరేజ్ ఎంత పే చేస్తాం, 80 రూపీస్ పే చేస్తున్నారు. సో మొదటి 40 గంటలు తర్వాత ఎన్ అవర్స్ చేయడం వల్ల ఓవరాల్గా యావరేజ్గా ఎంత రావాలి వాళ్ళకి, 60 రూపీస్ యావరేజ్గా రావాలి. సో నౌ అప్లై ఎలిగేషన్. 60 minus 40 20, 80 minus 60 20. సో 20 parts 40 కాబట్టి ఇక్కడ కూడా 20 parts ఎంత అవుతుంది, ఎన్ వాల్యూ ఇట్ షుడ్ బి 40. అంటే మొదటి 40 గంటలతో పాటు నెక్స్ట్ ఇంకొక 40 గంటలు చేస్తే ఓవరాల్గా 60 రూపీస్ వస్తుంది. సో 40 + 40 మొత్తం ఎన్ని గంటలు తను చేయాలి, 80 గంటలు తను వర్క్ చేయాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్, పార్ట్నర్షిప్స్. అదేంటి సార్, ఆల్రెడీ 2 క్వశ్చన్స్ మీరు ఎలిగేషన్స్ మీద చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఇవి ఎందుకు దాంట్లో ఇంక్లూడ్ చేయలేదంటే, వాటిని ప్యూర్లీ యావరేజెస్ టాపిక్స్. మన యావరేజెస్లో చేయకుండా, అంటే W1 A1 + W2 A2 / A1 + A2 అట్లా నేను చేయకుండా డైరెక్ట్గా వాటిని ఎలిగేషన్స్ అప్లై చేసి ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయాలో అనేది చెప్పుకున్నాం. బట్ దే ఆర్ ప్యూర్లీ ఆన్ యావరేజెస్ టాపిక్. ఓకే, నౌ కమింగ్ టు దిస్ టాపిక్, సీ ద 11th one. 3A = 4B = 6C, దెన్ A is to B is to C. సో దీన్ని చాలామంది ఎలా చేస్తారో చెప్తాను చూడండి.
ఎప్పుడైనా మనకి ఇలా ఉండేటప్పుడు ఏం చేస్తాం, వీటిని ఇలా కన్వర్ట్ చేసుకుంటాం. A/1/3 ఈక్వల్ టు B/1/4 ఈక్వల్ టు C/1/6. సో A:B:C అంటే 1/3:1/4:1/6. సో అన్నిటిని 12తో మల్టిప్లై చేస్తే 4:3:2. సో ఆప్షన్ 2 ఇట్లా చేస్తారు. ఇంత చేయక్కర్లేదమ్మా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ అప్లై ద ఫస్ట్ ప్రపోర్షన్ చూడండి, ఫస్ట్ రేషియో 3A ఈక్వల్ టు 4B అంటే A/B ఎంతమ్మా 4/3. సో ఆప్షన్లో A:B అంటే మొదటి రెండిట్లో ఎక్కడైతే 4:3 ఉందో అదే ఆన్సర్. ఎక్కడుంది, ఓన్లీ సెకండ్ ఆప్షన్, అదే అయిపోయింది. అంతేగాని ఇలా కన్వర్ట్ చేసుకొని ఇంత చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్, an ornament contains 14% copper, 27% silver and rest gold. సో 14% కాపరు, 27% సిల్వర్ అంటే రెండు కలిపితే ఎంత అయింది 41. అంటే ఇంకా గోల్డ్ ఎంత ఉంటుంది 59% ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, దెన్ ద క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ ఇన్ 1.2 kg ఆఫ్ ద ఆర్నమెంట్ ఇన్ గ్రామ్స్. 1.2 kg అంటే ఎంతమ్మా, ఎన్ని గ్రామ్స్, 1200 grams. సో మనకి ఈ రెండింటిని తీసేస్తే మిగతా ఎంత 59%. సో 59% ఆఫ్ 1200 ఈజ్ నథింగ్ బట్ ద క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ ఇన్ దట్ 1200 grams. So 2 zeros cancel. 2 into 9 18. So 8 should be the unit digit. ఎక్కడ ఉందమ్మా 8? ఆప్షన్ 1. దట్ ఈస్ ద ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ 13 చూడండి. A trader mixes 3 varieties of onions costing 30, 20, 40 per kg in the ratio 4:6:3 in terms of weight and sold the mixture at 36 rupees per kg. Then the profit percentage. సో ఇప్పుడు బేసిక్గా వాడు 3 వెరైటీస్ ఉన్నాయమ్మా. ఒకటేమో 30 రూపాయలు, ఇంకోటేమో 20 రూపాయలు, ఇంకోటేమో 40 రూపాయలు. ఈ 30 రూపాయలవి 4 పార్ట్స్ తీసుకున్నాడు. ఓకే, 20 రూపీస్వి 6 పార్ట్స్ తీసుకున్నాడు, 40 రూపీస్వి 3 పార్ట్స్ తీసుకున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ వాడికి ఓవరాల్గా ఆడికి పడే కాస్ట్ ప్రైస్ ఎంత మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అప్లై ఎలిగేషన్స్. 4 into 30 120 ప్లస్ 6 into 20 120 plus 3 into 40 120 by 4 plus 6 plus 3 that is 13. అంటే ఎంత వస్తుందమ్మా 360 by 13. సో ఆడికి ఓవరాల్గా అన్ని ఇలా కలపడం వల్ల ప్రతి కేజీ కూడాను 360 by 13 రూపాయలు పడుతుంది ఆడికి. కానీ వాడు ఎంతకు అమ్మాడంట, 36 రూపాయలకి అమ్మాడంట. సో దిస్ ఈజ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గివెన్ యాజ్ 36. ఓకే, సో హౌ మచ్ ప్రాఫిట్ హీ వాస్ గెటింగ్? So tell me what is the value of SP by CP? SP by CP. SP is 36 rupees and CP is 360 by 13. 36 cancel, 13 by కి వెళ్ళింది, 13 by 10. అంటే SP 13 రూపాయలకి అమ్మాడు. ఎంత అంటే CP 10 రూపాయలు కొన్నాడు. ఎంత లాభం వచ్చింది వాడికి 3 రూపాయలు. ఎంత మీద 10 రూపాయల మీద ఇంటూ 100. So 0 cancel, 3 into 10, 30% is the profit he was earning. So which option? Fourth option is the correct answer. Clear? Next one, 14th. The least number to be added to each of the numbers 16, 7, 79 and 43 so that the resulting numbers are in the proportion. సో ఎప్పుడైనా మనకి ABCD అనే 4 నెంబర్లు ప్రపోర్షన్లో ఉండాలి అంటే ఎప్పుడు చెప్తాం మనం, A/B ఈక్వల్ టు C/D అయితే అవి ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తాం, అవునా కదా. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆ నెంబర్ అడిగాడు కాబట్టి ఆప్షన్ నుంచి వెళ్ళొచ్చమ్మా. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. 3 యాడ్ చేసాం అనుకోండి, 16 + 3 19, 10, 82, 47. సో 19/10 ఈక్వల్ టు 82/47. సో కాదు. నెక్స్ట్ 5 చూడండి, 21, 12, 84 and 48. సో ఇవి ప్రపోర్షనా? ఎస్, అఫ్ కోర్స్. చూడండి ఇక్కడ, సో 3 ఏళ్ళ 3 నాళ్ళ 12 ఏళ్ళ 12 నాళ్ళ 7/4 7/4 సరిపోయిందా? సో 5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ నుంచి వెళ్ళచ్చు. లేదు అంటే నేను చాలా షార్ట్ ట్రిక్ చెప్పాను, అది మీరు ఫాలో అయ్యారు అనుకోండి బెటర్. ఏం చెప్పాను షార్ట్ ట్రిక్ మనకి? రైట్ డౌన్ ద నెంబర్స్ 16, 7, 79, 43 and take the difference between first 2 and next 2. 16కి 7కి డిఫరెన్స్ ఎంతమ్మా? 9. 79కి 43కి డిఫరెన్స్ ఎంతమ్మా? 36. సో టేక్ దిస్ రేషియో. 9కి 36కి రేషియో ఎంత? 1:4.
Next, multiply 1 to the third term and 4 with first term. So 1 into 79 is 79, 16 into 4 is 64. So now difference between 79 and 64, how much? It is 5. And difference between 1 and 4 is how much? Sorry, 1 minute. 79 and 64 is 15. Okay, 1 and 4 difference is 3. So these 3 parts is 15. So you have to find out that one part ఎంతమ్మా 5. సో ఆప్షన్ 2 is correct answer. ఇది ఎందుకు చేసాం, ఏం చేసామని ఆల్రెడీ మనం వీడియోస్లో చెప్పుకున్నాం. బట్ షార్ట్ ట్రిక్ ఏంటంటే 4 నెంబర్లు రాయడం, మొదటి 2 నెంబర్ల డిఫరెన్స్, నెక్స్ట్ 2 నెంబర్స్ డిఫరెన్స్ తీసుకోవడం, అవి రేషియో ఫైండ్ అవుట్ చేయడం. రేషియో ఫైండ్ అవుట్ చేశాక ఈ రేషియోలో మొదటి టర్మ్తోని థర్డ్ది, సెకండ్ దాంతో ఫస్ట్ టర్మ్ని మల్టిప్లై చేయడం, వాటి మధ్యన డిఫరెన్స్, ఈ రేషియో మధ్యన డిఫరెన్స్ రెండు ఈక్వల్ చేసి వన్ పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 15th. ABC started a business with investments 18,000, 20,000, 25,000 respectively. After 4 months, B withdrew an amount of 4,000 from his investment. A and C added 7 and 3,000 to their investments. The profit at the end of year is given the share of B. So chala simple idi, because in the profit partnerships, the profit ratio is nothing but investment ratio. Investment is nothing but ఎంత అమౌంట్ పెడుతున్నాడో ఆ అమౌంట్కి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆ నెంబర్ ఆఫ్ డ్యూరేషన్తో మల్టిప్లై చేయాలి, అంతేనా. ఇక్కడ అన్నిట్లోనే 1000 ఉంది కాబట్టి నేను 1000 తీసి క్యాన్సిల్ చేస్తాను, ఎందుకు రేషియో కదా. సో కాబట్టి ఏబిసి గురించి మాట్లాడుకుంటే 18,000 అని మాట్లాడాను నేను, 18 రూపీస్ అంటాను. బి అయితే 20 రూపీస్ పెట్టాడు, సి 25 రూపీస్ పెట్టాడు అంటాను. ఓకే, సో ఆఫ్టర్ 4 months 4 నెలల వరకు, అంటే 4 నెలల వరకు ఏ అనేవాడు ఏమైనా మార్చాడా, ఏం లేదు. సో 4 నెలల వరకు బాగానే ఉంది. ఆ తర్వాత బి అనేవాడు 4,000 తీస్తాడు, అంటే 4 రూపాయలు తీస్తాడు, అంటే 16 రూపాయలు ఇంకా ఉంది. ఓకే, ఏసి అనేవాళ్ళు 7 రూపాయలు, 7,000 అంటే 7 రూపాయలు, సి అనేవాడు 3,000 అంటే 3 రూపాయలు యాడ్ చేశారు. సో 18కి 7 అయితే 25 రూపాయలు, సి 25కి 3 రూపాయలు అంటే 28 రూపాయలు యాడ్ చేశారు. సో తర్వాత ఇంకెక్కడైనా మధ్యలో గ్యాప్ ఉందా, లేదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్, సో ఆల్రెడీ 4 నెలలు అయిపోయింది కాబట్టి ఇంకా 8 months ఉంది. ఓకే, 8 months ఈ అమౌంట్స్తో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు చెప్పండి, 18 into 4 1 minute. ఇప్పుడు ఏంటి మొత్తం మనం ఏం చేయాలి, 18 into 4 లేకపోతే ఇవన్నీ ప్లస్ చేయడం, అంతేనా. 18 into 4 plus 25 into 8, 20 into 4 plus 16 into 8, 25 into 4 plus 28 into 8, అంతేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే అన్నిట్లో నేను 4 కామన్ తీసిస్తాను. ఇక్కడ 4 1s 4 2s, 4 1s 4 2s, 4 1s 4 2s. నెక్స్ట్ ఇంకా నేను ఏమైనా కామన్ తీయచ్చా, 2 కామన్ తీయచ్చా, అన్నిట్లోని తీసేద్దాం. ఇక్కడ 2 1s, 2 9s, 2 1s, 2 10s, 2 1s ఇక్కడ లేదా. ఓకే ఓకే, లేకపోతే మరి ఏం చేయలేం. ఉంటే ఓకే, లేకపోతే మరి అలా రాసేయడం బెటర్. ఓకే, ఇది ఎంతది, 18 20 25. ఇది 8, 4 1s 4 2s 4 2s 4 2s. ఇప్పుడు చెప్పండి, 18 + 25 into 2 అంటే 50, 68 ఇది. ఇది ఎంత, 16 into 2 32 + 20 అంటే 52, 56 + 25 అంటే 81. సో 68:58:81. సో ఇవంతా కలిపితే ఇవి ప్రాఫిట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇస్ నథింగ్ బట్ ప్రాఫిట్ రేషియో. వాడు ఏమడుగుతున్నాడు, ప్రాఫిట్ ఆఫ్ బి అంటే 52 parts. సో ఆప్షన్లో 52 మల్టిపుల్ ఏది ఉందో అదే అయిపోతుంది ఆన్సర్. ఓకే, సో 52 అంటే 13 into 4, అంతేనా. సో 4 మల్టిపుల్ అవ్వాలి, అన్ని 4 మల్టిపుల్సే. సో 13 మల్టిపుల్స్ చెక్ చేసుకోవాలి. లేదు అంటే ఏం చేయాలి, ఇవంతా కలిపితే ఎంత వస్తుంది, 68 + 52 అంటే 120, 301. సో సారీ 201, 201 పార్ట్స్ ఇచ్చాడు. ఎంత టోటల్ ప్రాఫిట్, 16080 అని. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 52 parts. ఓకే, సో 201 అంటే ఇక్కడ ఎంత, 201 8s 1608. సో 1 part ఎంత, 80. సో 52 parts ఎంత అవుతుంది, 52 into 80. సో 0 10th digit 6 రావాలి. ఎక్కడ ఉంది, 4160. ఆప్షన్ 1 is the correct answer. ఓకేనా. నెక్స్ట్ 16. These are the questions on time and work and speed and distance. Let's see this question. A train crosses a man standing on a platform of 120 meter long in 15 seconds and the platform in 30 seconds. Then the length of the train and speed of the train. చాలా సింపుల్ ఇది.
సో చూడండి, మనకి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనేది రెండిట్లోని కూడా సేమ్, అంతేనా, రెండిట్లో ఒకే ట్రైన్. సో v ఈక్వల్ టు d బై టీ. సో v కాన్స్టెంట్ కాబట్టి d ప్రపోర్షనల్ టు t, అంతేనా. సో d ఫస్ట్, d అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ L అనుకుంటే ప్లాట్ఫామ్ లెంత్ ఎంత 125. నెక్స్ట్ ఏం చేసింది, అది ఓన్లీ మ్యాన్ని క్రాస్ అయింది, అప్పుడు ఎంత, లెంత్ ఆఫ్ ది డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఓన్లీ లెంత్ ఆఫ్ ది ట్రైన్. సో డిస్టెన్స్ ప్రపోర్షనల్ టు టైం కదా. సో ఫస్ట్ మనకి ఓన్లీ మనిషిని అంటే ట్రైన్ లెంత్ మాత్రమే ఉండేటప్పుడు ఎంత టైం తీసుకుంది, 15 సెకండ్స్. అదే మనకి ప్లాట్ఫామ్ కూడా ఉండేటప్పుడు 30 సెకండ్స్. సో 15 1s 15 2s, 2L ఈక్వల్ టు L ప్లస్ 125 అంటే L ఎంత, 125 మీటర్స్. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 125 అంటే ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో v ఈక్వల్ టు d బై టీ, ఆ ఫార్ములా అప్లై చేయండి. v ఈక్వల్ టు ఫస్ట్ ఓన్లీ మ్యాన్ క్రాస్ చేసినప్పుడు చెప్పేసాను, మ్యాన్ క్రాస్ చేసినప్పుడు డిస్టెన్స్ మీన్స్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద ట్రైన్, దట్ ఈస్ 125 బై హౌ మచ్ టైమ్ ఇట్ టుక్ 15. బట్ ఈ వాజ్ ఆస్కింగ్ ఇన్ కిలోమీటర్ పెర్ అవర్. కిలోమీటర్ పెర్ అవర్ అంటే ఎంతో మల్టిప్లై చేయాలి, 18/5, అంతేనా. సో 5 ఇక్కడ 5, 25 5s, ఇంకా ఇక్కడ 3 ఉంటుంది, 3 1s 3 6, 5 into 6 30 కిలోమీటర్ పెర్ అవర్. ఎక్కడుంది, 125 and 30. ఆప్షన్ 3 is the correct answer. Okay. Next 17. An express train takes 1 hour less than a passenger train to travel 132 kilometers. If the average speed of this express train is 11 kilometers per hour more than that of the passenger train, then the average speed of the express train is equal to. ఇది చాలా చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకే, వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనేది తెలిస్తే చాలు. ఓకే, లెట్స్ సీ. సో బేసిక్గా ఎక్స్ప్రెస్ ట్రైన్, ప్యాసింజర్ ట్రైన్ అన్నాడు కదా. సో v ఈక్వల్ టు d బై టీ అందరికీ తెలుసు కదా ఈ ఫార్ములా నుంచి మీరు ఏం చేయాలో చూడండి. సో t ఈక్వల్ టు ఏమవుతుంది, d బై v. సో 132 కిలోమీటర్స్ అంటే ప్యాసింజర్ ట్రైన్ది ఏమంటున్నాడు, స్పీడ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈజ్ 11 కిలోమీటర్ మోర్ దాన్ ప్యాసింజర్ ట్రైన్. సో ప్యాసింజర్ ట్రైన్ యొక్క స్పీడ్ కనుక సమ్ x అనుకుంటే, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏమవుతుంది, x ప్లస్ 11, అంతేనా. ఓకే, సో 132 కిలోమీటర్స్ ప్రయాణించడానికి ప్యాసింజర్ ట్రైన్కి ఎక్స్ వెలాసిటీతో వెళ్తే టైం 132/x hours పడుతుంది, అంతేనా. ఇప్పుడు ఇదే 132 కిలోమీటర్స్ని ఎక్స్ప్రెస్ ట్రైన్ x ప్లస్ 11 కిలోమీటర్ వేగంతో వెళ్తే 132/x ప్లస్ 11 hours పడుతుంది. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, ఎంత తక్కువ టైంలో కవర్ అవుతుంది ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటే 1 hour. సో 132/x మైనస్ 132/x ప్లస్ 11 ఎంత, 1 అని వాడు ఇచ్చాడు. మీరేం ఫైండ్ అవుట్ చేయాలి, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటే x ప్లస్ 11 వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా కదా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో కాబట్టి మీకు ఏదైతే అడిగాడో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ x ప్లస్ 11ని y అనుకుంటాను, అప్పుడు ఈ x ఏమవుతుంది, y మైనస్ 11, అంతేనా. అంటే మీరు డైరెక్ట్గా y ఫైండ్ అవుట్ చేయాలి. So now I will write 132/y minus 11, difference 132/y is equal to 1. So through options మీరు చేయొచ్చా లేదా, డెఫినెట్గా ఇక్కడ y మైనస్ 11 y అనే రెండు వాల్యూస్ ఉన్నాయి, అవి 132ని డివైడ్ చేస్తున్నాయి, అందుకే మీకు ఒక నేచురల్ నెంబర్ వచ్చింది. సో దేర్ ఆర్ 2 numbers in which they should be the factors of 132 and the difference between them is 11. ఓకే, సో డైరెక్ట్గా ఆప్షన్స్ నుంచి చూసుకోండి, 22 వేసాను అనుకోండి, 22 మైనస్ 11 ఎంత, 11, ఇక్కడ 22. సో 11తో క్యాన్సిల్ అయితే 11 1s 11 2s అండ్ 22 6, 12 మైనస్ 6 ఎంత వస్తుంది, 6 వస్తుంది. సో ఇది కాదు. ఓకే, నెక్స్ట్ 33 చూడండి, 33 మైనస్ 11 ఎంతమ్మా, 22. 132/22 అంటే 6. ఓకే, అండ్ 132/33 అంటే మీకు 4 వస్తుంది, అవునా. 33 4 3 12, ఎస్ 4. సో 6 మైనస్ 4 అంటే 2, కానీ మీకు 1 కదా కావాలి. ఓకే, సో ఇది కూడా కాదు. ఎస్, నెక్స్ట్ 44 చూద్దామా, 55 ఛాన్స్ లేదు, 44 చూద్దాం. 132/44 అంటే 3, సారీ 44 మైనస్ 11 అంటే 33, 132/33 అంటే 4, 132/44 అంటే 3, 4 మైనస్ 3 అంటే 1. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
వాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ అడిగాడు కాబట్టి. అదే ప్యాసింజర్ ట్రైన్ అనుకోండి ఏమొస్తుంది 44 - 11 దట్ ఈస్ 33 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ లేదు అంటే ఇక్కడ ఏం లేదమ్మా, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసి మీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవడం. ఓకేనా? నెక్స్ట్ 18th. Two pipes running together can fill a swimming pool in 12 hours. The first pipe fills the swimming pool 10 hours faster than the second one. Then the ratio of time taken by the pipes to fill the swimming pool separately. సో దీనికి నేను జనరల్ ప్రొసీజర్ చెప్తాను అండ్ హౌ డు యూ డూ దిస్ ప్రాబ్లమ్ ఇన్ స్మాల్ టైం, తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ 2 పైప్స్ ఉన్నాయంట, 2 కలిపి కనుక ఫిల్ చేస్తే 12 అవర్స్లో ఫిల్ అయిపోతుందంట. ఓకే, అండ్ ద ఫస్ట్ పైప్ ఫిల్స్ ద స్విమ్మింగ్ పూల్ 10 hours faster than the second one. అంటే సెకండ్ వన్ ఫర్ సపోజ్ A - 10 hours తీసుకుంటే ఫస్ట్ వన్ A hours తీసుకుంటుంది అని అర్థం, అంతేనా? లేదా ఫస్ట్ది A తీసుకుంటే సెకండ్ A - 10 తీసుకుంటాం. సో ఇప్పుడు 2 కలిపి ఫిల్ చేసినట్టు చెప్పండి, వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ? ఇది 1/A, ఇది 1/A - 10. సో 2 కలిపితే 12 గంటలు అంటే 1 గంటలోనే ఎంత అది ఫిల్ చేస్తుంది? 1/12 ఫిల్ చేస్తుంది. సో 1/A + 1/A - 10 ఈజ్ ఈక్వల్ టు 1/12. సో దీని నుంచి మీరు A - 10 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వాటి రేషియో తెచ్చుకోవాలి. సో హౌ డు యూ సాల్వ్ దిస్? జస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది మీకు, సింప్లిఫై చేస్తే A - 10 + A అంటే 2A - 10 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ A - 10. అంటే ఏమొస్తుంది మీకు? A² - 10A ఈక్వల్ టు 24A - 120. సో ఫైనల్గా A² - 34A ప్లస్ 120 ఈక్వల్ టు 0. సో 120 ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి? సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ షుడ్ బి 34, అంటే 30 × 4 120 సరిపోయిందా? సో A షుడ్ బి 30 or 4. 30 hours అనేది ఖచ్చితంగా అవ్వదు, ఎందుకు? 2 కలిపితేనే 12 hours అయినప్పుడు, సారీ 4 అనేది ఖచ్చితంగా అవ్వదు. 30 అవ్వచ్చు, 4 అవ్వదు, ఎందుకు? 4 - 10 అనేది -6 వచ్చేస్తుంది కదా. సో 4 అనేది కాదు 30 అనేది అవుతుంది. సో 30 A అనేది 30 అయినప్పుడు A - 10 ఎంతమ్మా? 20. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రేషియో టైమ్ టేకెన్ బై ద పైప్స్ టు ఫిల్ ద స్విమ్మింగ్ పూల్. అంటే ఇక్కడ 30/20 తీసుకోవాలా, 20/30 తీసుకోవాలా? యూ హ్యావ్ టు టేక్ 20/30. వై? ఫస్ట్ పైప్ అనేది స్విమ్మింగ్ పూల్లో 10 hours ఫాస్టర్ దాన్ ది సెకండ్ వన్. అంటే సెకండ్ వన్ కన్నా ఫస్ట్ పైప్ ఫాస్ట్గా ఫిల్ చేస్తుంది, అంతేనా? సో ఫస్ట్ పైప్ ఈజ్ A - 10 అండ్ సెకండ్ వన్ ఈజ్ A అనమాట. అర్థమైందా మీకు? ఫస్ట్ వన్ ఫాస్టర్ అమ్మా, కాబట్టి ఫస్ట్ది A - 10, సెకండ్ది A. సో 20:30. సో 2:3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 2. అలా కాకుండా మనం వేరేలా ఎలా చేసుకుంటామంటే సెకండ్ మెథడ్. సో మనకి 2 కలిపి LCM మెథడ్స్ చేస్తాం కదా మనం ఈ టైమ్ అండ్ వర్క్లో, దాన్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. సో 2 కలిపి 12 hours ఫిల్ చేస్తుంది కాబట్టి నేను ఒక 120 12 మల్టిపుల్ ఈజీగా తీసుకోవడానికి 120 అనేది టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అనుకుంటా. ఓకే, నౌ ఇప్పుడు A, B ఉంది. A అనేది B కన్నా 10 hours ఎక్స్ట్రా ఫాస్ట్గా ఫిల్ చేస్తుందంట. ఓకే, సపోజ్ నాకు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు 120కి మల్టిపుల్స్ 30-40 ఆర్ 20-30, ఓకే 10-12 ఇట్లా ఏదైనా చూడాలి మనం. సో ఫర్ సపోజ్ నేను 20-30 తీసుకున్నాను అనుకోండి 20-30 అనుకోండి. సో 20కి అంటే 20 hours ఫిల్ చేస్తుంది, అంటే 120/20 ఎఫిషియన్సీ ఎంతమ్మా? 6. 120/30 ఎంతమ్మా? 4. మనకి ఏం రావాలి? 6 + 4 10 రావాలి. ఎందుకు 10 రావాలి? ఇప్పుడు టోటల్ కెపాసిటీ 120 hours, అంతేనా? సో 120 liters. నేను మొత్తం 2 ఓపెన్ చేస్తే 120 liters ఉన్న ట్యాంక్ని 12 గంటల్లో నేను ఫిల్ చేస్తున్నాను 2 పైపులు ఓపెన్ చేసినప్పుడు. అంటే 120/12 అంటే ఎంతమ్మా? 10. సో డెఫినెట్లీ 10 షుడ్ బి ద ఎఫిషియన్సీ ఆఫ్ బోత్ ద పైప్స్. 2 ఓపెన్ చేసినప్పుడు 10 రావాలి. సో అలా వచ్చేటటువంటి టైం పీరియడ్స్ ఏవేవి అవుతాయో చెక్ చేయాలి మీరు. ఓకే, అది మీకు చాలా ప్రాక్టీస్ ఉంటేనే చేయగలరు. సో ఇప్పుడు చూడండి 6 + 4 10 సరిపోయిందా లేదా? కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పొచ్చు A అనేది 20 hours B అనేది 30 hours ఫిల్ చేస్తుందని. సో కాబట్టి వాటి రేషియో అవుతుంది 20:30 అంటే 2:3. కాబట్టి ఏం చెప్పచ్చు? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 19.
175 men can lay a road of 3150 kilometer long in 36 days. Then the number of men to lay a road of 3900 kilometer long in 24 days. It is very simple. M1 D1 T1 by W1 equal to M1 D2 T2 by W2 అంతేనా. సో 175 men in 36 days. How much road? 3150 kilometers. Next 3900 kilometer road, that is the second work. How many number of men? M1 is the into ఎన్ని డేస్ లో? 24 డేస్ లో. చెప్పండి. 0 క్యాన్సిల్ అండ్ 12 3s 12 2s అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది ఇది మనకి? 25 5తో చూడండి, 5 6 5 3s ఇంతేనా. 5 3 15 అండ్ ఇది 5 3 15 5 5 25. నెక్స్ట్ 3 1s 3 21s 7 3s 7 5s 3 1s 3 13s అంతేనా. ఎక్కడైనా క్యాన్సిల్ తప్పైందా? ఇంకా ఇక్కడ 0 ఒకటి ఉంది కదా. సో 10 అంటే 2 1s 2 5s. ఓకే. సో కాబట్టి 13 into 5 into 5. సో M ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? 13 into 5 into 5. సో టోటల్గా ఎంత? 325. సో ఆప్షన్ 3 is the correct answer. Clear all of you? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 20th మ్యాచ్ ద ఫాలోయింగ్. సో దీనికి తెలుగు మీడియంలో క్వశ్చన్ మీకు ఈ స్లైడ్లో ఉంటుంది. ఓకే. సో తెలుగు మీడియం వాళ్ళు ఈ క్వశ్చన్ చూసుకోండి. సో ఇప్పుడు 20thలో కూడా మనం అన్ని చేయకూడదమ్మా, ఏ క్వశ్చన్ చేయాలనే తెలియాలి. ఓకే. అబ్జర్వ్ ద ఆప్షన్స్ విచ్, ఒకసారి చూడండి. అలా చూస్తే మీకు సి చూడండి, ఇక్కడ 1 5 2 4 ఉంది. అంటే నేను సి కనుక క్వశ్చన్ చేస్తే మిగతా ఏం చేయక్కర్లేదు. ఓకే. ఇక్కడ చూడండి. ఏ ఫోర్ట్ హ్యాడ్ ప్రొవిజన్స్ ఫర్ 450 men ఫర్ 80 days. 80 రోజులకి 450 మందికి సరిపడా ఫుడ్ ఉంది. ఆఫ్టర్ 10 days 10 days అయిపోయింది. 10 days అయిపోయినప్పుడు అంటే 450 మంది 10 రోజులకు సరిపడా ఫుడ్ తినేశారు. సో ఇంకా ఎన్ని రోజులకు సరిపడా ఉంటుంది? 450 మందికి 70 రోజులకు సరిపడా ఫుడ్ ఉంది. ఓకే. ఇప్పుడు ఆ ఫుడ్ని ఏం చేయాలంట? 10 రోజుల తర్వాత 250 మంది 250 మోర్ మెన్ అరైవ్డ్. ముందు 450 ఉన్నారు, ఇప్పుడు 250 ఎక్కువ మంది వచ్చారు. మొత్తం ఎంతమ్మా? 700 మెంబర్స్ ఉన్నారు. సో ఎంత మందికి వస్తుంది? సో ఇంటూ సమ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్. సో రెండు ఈక్వల్గా ఉండాలా లేదా? సో రెండు ఈక్వల్ చేయండి. సో 2 zeros క్యాన్సిల్, 7 7 క్యాన్సిల్, ఎన్ షుడ్ బి ఈక్వల్ టు 45. సో ఎన్ 45 అంటే సి ఎంత ఆన్సర్? 2. ఆప్షన్ సి అనేది 2 అవ్వాలి. ఎక్కడుంది? ఓన్లీ థర్డ్ ఆప్షన్. అయిపోయింది ఆన్సర్. మిగతావన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. సో కాబట్టి ఎగ్జామ్లో మీకు ఎగ్జామినర్ కూడా ఈ విధంగానే ఇస్తాడు. మీకు ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇంత టైం సరిపోయేలాగా ఎగ్జామినర్ మైండ్లో కొంత ఉంటుంది. అన్ని క్వశ్చన్లు సాల్వ్ చేసేలా చేస్తాడా వాడు, ఎలా చేస్తాడా అని ఆడు కూడా అబ్జర్వ్ చేస్తాడు. ఓకే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్ 21. 12 men and 8 women can do a piece of work in 16 days. 13 men and 4 women can do it in 18 days. Then in how many days 3 men and 12 women can do it? సో ఇలాంటిది ఎలా చేస్తామో మనం ఆల్రెడీ మనం టైమ్ అండ్ వర్క్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చెప్పుకున్నాం. సో 12 men and 8 women can do it in 16 days, which is same as 13 men and 4 women can do it in 18 days. So first find out the efficiency of men and women. సో చెప్పండి, ఇక్కడ 2 9s 2 88s. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 4 కామన్ తీయచ్చా? ఇది 9 కానీ 4 కామన్ తీసినా అవ్వదు. సో మల్టిప్లై చేయండి నార్మల్గా. 12 into 8 96 men plus 64 women is equal to 13 9s 117 men and 36 women. సో 96 117 అంటే 28 సారీ 21. ఓకే. సో 21 men is equal to 28 women. సో మెన్ బై విమెన్ ఎఫిషియన్సీ ఎంతమ్మా? 7 4 7 3s కాబట్టి 4/3. అంటే మెన్ 4 యూనిట్లు వర్క్ చేస్తే విమెన్ ఎంత? 3 యూనిట్స్ వర్క్ చేస్తుంది. సో కాబట్టి ఇచ్చిన కండిషన్ ఏదైతే మొదట తీసుకున్నారో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో ఏదో ఒక కండిషన్ తీసుకోండి. కండిషన్ తీసుకొని టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయండి. సో వాట్ ఈస్ ద టోటల్ వర్క్? ఇట్ ఈస్ ఈక్వల్ టు 12 into men. సో 12 into 4 48 plus 8 into 3 24 into 16, దట్ ఈస్ ద టోటల్ వర్క్. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలంట?
ఎవరు కంప్లీట్ చేయాలి? ముగ్గురు మెన్, 3 men and 12 women. 3 men, ఒక మనిషి 4 యూనిట్లు చేస్తున్నాడు. సో 3 men అంటే 3 into 4 12 ప్లస్ 12 women, 1 women 3 యూనిట్స్ చేస్తుంది కాబట్టి 12 into 3 36. దాంతో డివైడ్ చేస్తే ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందో వచ్చేస్తుంది. సో 48 + 24 అంటే 72 into 16 by 12 + 36 అంటే 48. సో 12 నాళ్ళ లేకపోతే 24 రెళ్ళ లేదా 12 నాళ్ళ 12 ఆరుల 4 ఒకట్ల 4 నాళ్ళ 6 into 4 24. సో 24 డేస్లో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో టైమ్ అండ్ వర్క్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా సాల్వ్ చేసాం. సో కాబట్టి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఇవి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ 22, and this is the last question in this session, and with this we'll complete total arithmetic problems. A can do a certain job in 25 days while B alone can do it in 20 days. A started the work and was joined by B after 10 days. In how many days was the whole work completed? ఇలాంటివి ఎలా చేస్తాం? LCM తీసుకుంటాం. సో ఏకి 25 days పట్టింది, బికి 20 days పట్టిందంట. సో టెల్ మీ వాట్ ఈస్ ద LCM ఆఫ్ 25 and 20? 100. సో దిస్ ఈస్ ద టోటల్ వర్క్. నౌ ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి. సో 100 యూనిట్స్ని 25 days చేశాడంటే ఏకి ఎఫిషియన్సీ ఎంత? 100/25 4. బి యొక్క ఎఫిషియన్సీ చెప్పండి, 100/25. అంటే ఏ అనేవాడు రోజుకి 4 యూనిట్లు చేస్తాడు, బి అనేవాడు రోజుకి 5 యూనిట్లు కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు ఏం జరిగిందంట? ఏ స్టార్టెడ్ ద వర్క్. సో బి ఏం లేడు, ఓన్లీ ఏ మాత్రమే స్టార్ట్ చేశాడు. అండ్ వాజ్ జాయిన్డ్ బై బి ఆఫ్టర్ 10 days. సో ఏ అనేవాడు రోజుకి 4 యూనిట్లు చేస్తే ఆ 10 రోజులు ఎన్ని చేసి ఉంటాడు? 4 into 10 40 యూనిట్స్ కంప్లీట్ చేసేసాడు. ఇంకా ఎంత ఉండిపోయిందమ్మా? 60 యూనిట్స్ ఉంది. ఈ 60 యూనిట్స్ అప్పుడు ఎలా చేస్తారు? బి అనేవాడు కూడా జాయిన్ అయ్యాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఎంత పని చేస్తారు? 4 + 5 రోజుకి 9 యూనిట్లు చేస్తారు. ఈ 60 యూనిట్లు చేయడానికి ఎంత రోజులు పడుతుంది? 60/9. అంటే 3 20ల 3 3ల 20/3 అంటే ఎంతమ్మా? 10 2/3. సారీ 10 కాదు, 6 2/3. అంతేనా? 6 2/3 డేస్ వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తారు. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? టోటల్గా ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది? ఆల్రెడీ ముందు 10 days చేశాడు, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పనిచేసి 6 2/3 డేస్ చేశారు. సో టోటల్గా ఎన్ని రోజులు చేశారు? 16 2/3 డేస్ పట్టింది ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి. సో ఆప్షన్ 3 is the correct answer. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద అర్థమెటిక్. అర్థమెటిక్ కూడాను చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీరు నెగ్లెక్ట్ చేయడానికి ఏం లేదు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ విల్ హ్యావ్ దీస్ టాపిక్స్ అర్థమెటిక్. సో కానీ మీరు ఏం చేయాలి అంటే ఎగ్జామ్లో వీలైనంత తక్కువ టైంలో చేయడానికి, అర్థమెటిక్ అవ్వచ్చు, అది మెన్సురేషన్ అవ్వచ్చు. సో మనకి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా, మనకి ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా, దట్ యూ హ్యావ్ టు నో. ఇంకా ఫాస్ట్గా చేసుకోవడానికి ప్రాక్టీస్ కనుక మీకు ఉంటే అత్యంత తక్కువ టైంలో మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఎగ్జామ్లో కూడా మీకు చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టైం అనేది కూడా సరిపోతుంది. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్. జై హింద్.